ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A15 బాలాజీ, A20 సుదర్శన్ ను అరెస్టు చేశారు. తంబలపల్లె కోర్టులో నిందితులను హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో A15 బాలాజీ, A20 సుదర్శన్ ను అరెస్టు చేశారు. తంబలపల్లె కోర్టులో నిందితులను హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, ఆమెని తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం వ్యవహారం కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. వీరు బెంగళూరులో వీరిని అరెస్ట్ చేసి తంబలపల్లి కోర్టులో ఇవాళ ఉదయం ఎక్సైజ్ పోలీసులు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇందులో బాలాజీ అదేవిధంగా సుదర్శన్ ఈ ఇద్దరు కూడా A15, A20 వీరిద్దరు కూడా ఎవరైతే ఈ A1 జనార్దన్ రావు ఉన్నారో అతనికి ఈ స్పిరిట్ ను సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో అతని పైన కూడా కేసు నమోదు చేసి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ కేసులో 23 మంది పైన ఇప్పటికీ కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే 15 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు మొత్తానికి 17కి చేరింది. అయితే ఈ కేసులో మరో 4 మాత్రమే అరెస్ట్ కావాల్సి ఉంది. మరో ఇద్దరిని కూడా విజయవాడ పోలీసులు A1 జనార్దన్ రావుతో పాటు జగన్మోహన్ శ్రీనివాసరావు ఇద్దరిని కూడా అక్కడ అరెస్ట్ చేసి అక్కడ వారిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి ఈ కేసులో టీడీపీ తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జయచంద్ర రెడ్డి, అదేవిధంగా అతని బామర్ది గిరిధర్ రెడ్డి, అతని PA రాజేష్ తో పాటు వారి ఇంట్లో పనిచేసిన మరొక వ్యక్తి, 4గురిని కూడా అరెస్ట్ చేస్తే ఈ కేసు మొత్తం కూడా 23 మంది పైన కేసు నమోదు చేసినట్టు పోలీసులు అందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఈ కేసులో మొదటగా అరెస్ట్ చేసిన 10 మంది నిందితుల్లో ఇప్పటికే కట్టా సురేంద్ర నాయక్ కావచ్చు, అదేవిధంగా మరో 9 మందిని కూడా పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారణ కూడా పూర్తి చేసి మళ్ళీ రిమాండ్ కు తరలించిన పరిస్థితి. మరి వారి నుంచి ఏ విధమైన ఆధారాలు సేకరించిన తర్వాత వారు ఏ విధమైన సమాచారం ఇచ్చారో ఆ సమాచారం మేరకు ఇంకా కొంతమంది పైన కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. మొత్తానికి ఈ కేసును ప్రభుత్వము చాలా సీరియస్ గా తీసుకుని ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో పార్టీలకు నిమిత్తం లేకుండా అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ కేసులో ఉన్నట్లు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. ఆ క్రమంలోనే ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరిని కూడా వదలకుండా అందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న పరిస్థితి మనము చూస్తున్నాము. యామిని. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.